సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్టుపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమాను 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇటీవలే నిర్ణయించిన వారణాసి అనే టైటిల్ పై ఇప్పుడు చిన్న సమస్య ఎదురైందని సినీ వర్గాల సమాచారం. రాజమౌళికి ఈ టైటిల్ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. టైటిల్ సమస్యతో పాటు రాజమౌళి ఇటీవల దేవుడిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వేదికపై సినిమాను నిలబెట్టాలని చూస్తున్న సమయంలో వరుసగా సమస్యలు తలెత్తుతున్నాయి. తెలుగులో వారణాసి అనే టైటిల్ను ఇప్పటికే మరొక నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్పై సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఇదే పేరుతో ఓ సినిమాను ముందుగానే ప్రకటించారు. దీంతో రాజమౌళికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు మూవీ యూనిట్ ఒక కొత్త ఆలోచనతో ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. తెలుగు వెర్షన్కు టైటిల్ను మార్చి రాజమౌళి వారణాసి అని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. గతంలో కూడా మహేష్ బాబు నటించిన కలేజాను మహేష్ కలేజాగా, శేఖర్ కముల కుబేరా చిత్రాన్ని శేఖర్ కముల కుబేరాగా మార్చి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల రాజమౌళి సినిమా కూడా అదే పద్ధతిలో పేరు మార్పునకు సిద్ధమవుతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. వేరే లాంగ్వేజెస్లో అలాగే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వారణాసి అనే అసలు టైటిల్నే పెట్టుకున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.